దాన్ని పైకి రమ్మను కొంచెం. సార్లు ఇదే రకంగా వారు కామెంట్ చేసిండ్రు. మరి మేము చాలా స్పష్టంగా ఇవాళ బొత్స సత్యనారాయణ గారిని కలిసి అడిగినాం, ఇది మీ పార్టీ విధానమా, లేకపోతే ఇది కానట్టు అయ్యేది ఉంటే మరి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళపైన అది అధికార ప్రతినిధి హోదాలో ఉంటూ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మీరు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనే మాట కూడా మేము వారికి స్పష్టంగా చెప్పినాం. ఈ విషయాలను జాతీయ స్థాయిలో తమ పార్టీ నాయకత్వం యొక్క దృష్టికి తీసుకుపోతా అని అంగీకరించారు. దాని ఒక ఇంగ్లీష్ ప్రతి కూడా మాకు అందజేయమన్నారు. ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్ ప్రతి ఇస్తామని కూడా మేము అంగీకరించినాం. అయితే మేము ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, పదే పదే ఇటువంటి మాటలు ముఖ్యమంత్రి గారు ఒక పైసా ఇవ్వని ఏం చేస్తున్నారు మాటల నుంచి మొదలుకుంటే ఇవాళ రేణుకా చౌదరి గారి వ్యాఖ్యలు అన్ని కూడా ఇవి మా దృష్టిలో ఇవి కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరినే తెలియజేస్తున్నాయని మేము భావిస్తా ఉన్నాం. వీటికి నిరసనగా తప్పనిసరిగా మా కార్యాచరణ ఉంటుంది. అది కూడా మేము ఇవాళ ఆలోచించుకుంటాం. అన్ని జిల్లాల్లో కూడా ఇట్లాంటి ఒక నిరసన లేఖల్ని రేపు పిసిసి జిల్లా కాంగ్రెస్ నాయకులకు అందజేయవలసిందిగా మేము జిల్లా జేఏసీలను కూడా కోరుతున్నాం. రేపు ఈ సమయాన్ని అందరూ కలిసి ఒక నిరసన, తీవ్రమైనటువంటి నిరసన ఒక దాన్ని అక్కడ జిల్లా కాంగ్రెస్ నాయకులకు వ్యక్తం చేయవలసిందిగా జేఏసీలను కోరుతున్నాం. ఇది కాకుండా ఇంకా మేమేం నిరసన కార్యక్రమాలు చేయాలి దీనిపై అనేది కూడా ఆలోచించాం. స్టీరింగ్ కమిటీ అనివార్యమైనటువంటి కారణాల చేత అది 3 నాడు పెట్టుకోలేకపోతున్నాం. ఇవాళ సాయంత్రం కల్లా మీకు డేట్